వచ్చాడు, కొంత వచ్చాడు అన్నా. తన బిడ్డలకి ఏం కావాలో అది ఇచ్చాడు. ఇస్తే దాన్ని ఆకిముచ్చుకుంటాకి ఎవరు వచ్చాడు? దుష్టులు వచ్చి వచ్చాడు. దుష్టుడు అంటే నాకు వస్తుడు. ఇప్పుడు ప్రాణం కూడా దేవుడికి వచ్చిందే. ఈ మన ప్రాణాన్ని, మన ఆరోగ్యాన్ని, మన వస్తువుని లేకపోవడానికి లోకము ప్రయత్నిస్తుంది. కానీ దేవుడు మనకి పైసలు ఉంటే కాపాడుతాడు. ఇక్కడ చెప్పాడు మంచిగా వాళ్ళ దుష్టులు, నా బిడ్డలు మంచి శిష్టులు, అంచేత వెళ్ళి నా బిడ్డలకి మీరు అట్లా చేస్తారా, వాళ్ళు లాక్కుంటారా అని చెప్పి లాక్కుని మనం అంచేత నిన్ను కాపాడబడుకుని కాడు నిద్రపడినాడు దావిడు. ఉందా అన్నాడు. అంచేత ఇక్కడ మనము దేవుని యొక్క ప్రసన్నతని కలిగినప్పుడు, దేవుడు మనం కాపాడుతాడని నిశ్చయిత కలిగినప్పుడు మనము దేనికి భయపడకూడదు. ఆ విధంగా కలపకుండా ధైర్యంగా ప్రార్థన ఆసండి ప్రార్థన ప్రార్థన చేసుకుని వెళితే అది మనం కూడా మందస్తున్న లెక్క, విశ్వాసం కూడా వచ్చిన లెక్క. ఆ విధంగా అయినప్పుడు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మని కాపాడుతుంది కాబట్టి వెనుక ముందు తోడుకుంటూ వెళ్ళా ఏ అపాయం లేకుండా హుషారుగా వస్తావు, వెళ్తావు, వస్తావు. నీ రాకపోయిందో ఎవరిని కాపాడున్నాడు దానికి తను అడవిలో రోజు అడవిలో ఉండేవాడు. కళ్ళు మూసుకుని నిద్రపోతే చెట్టుకుని నిద్రపోతే అతను డిన్నర్ అయిపోవచ్చు, లేకపోతే లంచ్ అయిపోవచ్చు, లేదా టిఫిన్ అయిపోవచ్చు అన్నా. ఎందుకంటే పెద్ద పుల్లు అన్నా అక్కడ పోలవరంలో పెద్ద పుల్లు తూగుతుందా జాగ్రత్త అని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్నాడు. జాగ్రత్త ఉండే పెద్ద పులి అదొక ఇలా కొట్టేయచ్చు కదా కొట్టలో, అది బతకాల మనుషు చచ్చిపోయిన వెళ్ళదు. పుల్లలు మాత్రం పెరగాల, నేను పెరగాల, పెద్దలు పెరగాల అంటాడు. పెద్దలు తిరిగిపోతే ఓటు తెచ్చిపోదా, అది జ్ఞానం ఉండదు కదా, ఇలా ఒడికాలి కదా. అయినా మనుషులు దాన్ని తప్పుడు అంటాడు. చంపేస్తే గౌరవంతో అవుతాయి కదా అనుకుంటా మనం. కానీ ఆ గొర్రెలు తీసుకుంటే కాదు తప్పుతుంది అంటాడు. అది మనం చంపవచ్చు కానీ మనం దాన్ని చంపకూడదు. దేవుడు అంటాడా సాతాను సింహం అంటదే, పుల్లు అంటదే. ఇలా సాతాను సొంత చెందే కానీ సాతాను నుంచి మన దేవుడు చెందుతున్నాడు. చేత మనము శ్యామనము వాక్యంలో ఇక్కడ వాక్యం ఏంటంటే ఈ 14 చదివాను. అయితే 13 ఏముందంటే జనులు గోధుమలు చెల్లించి ముండ్లా పంటను కోయారు, వారు అలసప్పుడు వచ్చున్నారు కానీ రోజుమేమీ లేకపోయాను. కోపగ్నమైనా కోతకు పంట లేక మీరు సుఖపడతారు. ఎందుకంటే కూడా లోకస్తులు ఏమీ లేక సుఖపడుతున్నారు. కానీ ఇక్కడ దేవుని బిడ్డలు మాత్రము కాపాడబడుతున్నారు. అంటే 2 విషయాల్లో కానీ ఒకలాగా తిరుగుతాడు తెలుపు, తన బిడ్డలు వేరే తిరుగుతారు తెలుపు. అంటే ప్రభువుకే పక్షపాతమా, ప్రేమ, యథార్థత. మన బిడ్డల్లో నన్ను స్థుతిస్తాడు కాబట్టి ఆయన కాపాడుతాడు. వాడు స్థుతిస్తారు కాబట్టి, విగ్రహం చేస్తారు కాబట్టి, సమస్తము కోరుకుంటారు కాబట్టి వాళ్ళని ఆయన శిక్షిస్తాడు. అంచేత వాడు శిక్షించబడ్డారు, వీళ్ళు రక్షించబడ్డారు. రక్షించబడ్డ కాబట్టి మనము రక్షణకి కలిగి ఉన్నాము అలా విన్నామా. అందుచేత ఇక్కడ మనం చూస్తాము ఒకటి వాటి మీద 3వ అధ్యాయము, ఇది 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఇంకో చెప్పుకుందాము. ఓపిక ఉంది. ప్రయోజకుడు నాకు ఇష్టమైన కాపురాను మీకు నియమితును, వారు జ్ఞానంతోనూ వివేకంతోనూ మిమ్మల్ని ఏడుదురు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసముని ఇక్కడ చెప్పారు. అది వారి మనసునే రాదు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అది పోయినందుకు చింతపడారు. ఇక మీదట దాన్ని చేయరాదు. ఇది ఆకు దగ్గర ఇలా మన దర్శనం కాదా,
ఇంకా అంటే ఇప్పుడు మనకి దేవుడు మందసంబధుడు అనేక సంతాత్మను ఇచ్చాడు. ఆ సంతాత్మని మనము పవిత్రంగా పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ఆత్మ పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్తే ఆ పరిశుద్ధాత్మ మనల్ని కాపాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది, దాన్ని మనం వినాలి. అంతేగాని ఇప్పుడు జ్ఞానాన్ని పెట్టి మన జ్ఞానం పెట్టి బుర్రని పెట్టి కాదు, బుర్రని ఉపయోగించకూడదు. బుర్రని ఎక్కువ ఉపయోగిస్తే అది కాయ కాస్తే కెంతకెట్టే చెడిపోతుందంట. చాలామంది ఇది కాయలు పోయితే సొంత జ్ఞానంతో అది సంపాదిద్దామా ఇది సంపాదిద్దామా అంటే బిజినెస్ మెన్లు లోకస్తులు చాలామంది ఉద్యోగస్తులు కూడా ఏదో కోరికలకి ఉంటారు. సంపాదించుకుంటే సంపాదించుకుందామో లంచం తీసుకుందాం అనుకుంటారు. ఇలా సంపాదించుకుంటే గట్టి సంపాదించుకుంటా కానీ ఇప్పుడు చెడుతుంది, ఉదయం చెడుతుంది, ఇప్పుడు చెడుతుంది, వాళ్ళు చెడుతుంది. ఎంతో మీరు ఆశించుతున్నారు కానీ మీ తోటలో ఏదైనా దొరుకుతుంది మీకు. ఇక్కడ వాక్యంలో మీరు ఆశించుకొని కొడుతుంది అంటాడు వాక్యం, కానీ అది వాళ్ళు దొరుకుతుంది. మళ్ళీ ఎంత ఉంది దొరికినప్పటికీ మీ యొక్క మన చెడిపోందా, మీ యొక్క స్థితి చెడిపోందా, మీరు నాయకపత్రం అవుతున్నారు, మీరు పరశుగా కోల్పోతున్నారు, దేవుడికి దూరం అవుతున్నాడు. అంచేత మీరు కష్టం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసి అవుతాను. మీరు కానిదని కోరుకున్నారు, లోకాన్ని ప్రేమించుకున్నారు. అవతల ఉంటే తల్లే పెట్ట అవతల ఆగిపోతానా అది ఉంటుందంట. అంచేత యాగానే లేకుండా జోబులో యాగానే లేకుండా ఉంటే కొంచెం ఎంత పడుతుందని సగం చెప్తాను నేను. వంగ కొడితే వేస్తాను, అది వేస్తాను. అంచేత అయ్యా రైల్లో పైకి రైల్లో ఎంతపోయినాడు ఎంత లేకపోతే ఎవరైనా అమ్ముకుంటా అనుమానం. ఈ ఎత్తులో కూడా ఎత్తుపడుతున్నారు. అంచేత కొంచెం ఇలా చూసుకునే పరిస్థితి తీసేస్తాను. తీసేస్తాక ఇంకా ఎవరో అంచేత మీరు చెప్పేది ఏంటంటే లోకం విషయం వింటే అది మైనస్ పాయింట్. తేలిగ్గా ఉండదు, బరువు అయితే ఇప్పుడు దేవుడిని ఇక్కడ ఉండి అన్నప్పుడు దేవుడా మన ఆసుపత్రి వస్తాడు అన్న కదా. దాని చేత ఇక్కడ మందస్థం కాదు, పరిశుద్ధాత్మ కావాలి. దీన్ని ఆత్మలోకి చూస్తున్నానే ప్రభు వార్త 14 స్వాతంత్రం చూస్తాడు, దాన్ని పొందుకోవాలి. చాలామంది పరిశుద్ధాత్మ లేదు, చాలామంది పరిశుద్ధాత్మ లేదు. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. చేత మందస్థం కాదు, మందస్థం అంటే చాలా కష్టం. అదే పెట్టే అందులో కర్ర అది ఇది ఉంటుంది. ఆయన ఎంత కష్టం, పల్లికి ఎంత కష్టం, పల్లికి ముట్టమంట, పల్లికి ముట్టడం ఎంత కష్టం. పల్లికి అప్పుడు మహిళమ్మ పోయేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఆమె ఆ పల్లికి మోస్తారు, నూరు మోస్తారు, చిన్నప్పుడు దగ్గరే. అలాగా అంత పలాస్తుంది మందస్థంతో తీరిగ్గా కూడా ఉంటుందా అంటే విశ్వాసం ఉంటే మనకి ఆరోగ్యం ఉంటుందా, మనకి ఏ వెరస్ రాదు, చుట్టూ ఖర్చుగా ఉంటుంది. అంచేత ఖర్చుకున్నప్పటికీ అప్పుడు ఏది రాదు, ఏది ఉంటుందో అంచేత వారికి ఉంటావు. అందుచేత ఇక్కడ మనము ప్రభువ పరిశుద్ధాత్మ గురించాము అని ప్రార్థన చేయాలి. అందరూ చాలామంది అది కావాలి ప్రభువ, ఇది కావాలి ప్రభు అంటారు. దాన్ని నీ పరిశుద్ధాత్మ గురించు, నీ సన్నిధి నమ్మకం గురించు, నీ ప్రేమించే ఉదయం గురించు ఆ ప్రార్థన బాగుంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనల్ని కాపాడకుండా మనకున్న దాన్ని ఎవరు ఎత్తుపోకుండా ఆయన శ్రద్ధ వహిస్తాడు. విధంగా చెప్తారా అంచేత మనము ఈ వాక్య ప్రకారం 17 సింహాసనమనే యెరూషలేము పెట్టబడును. ఆ కాలంలో సింహాసనమనే యెరూషలేము పెట్టదను. జనులన్నయ్యో తమ దొరత మనసుతో పుట్టు మూలకత్వం చెప్పున నడుచుకునక
నామను పెట్టి ఇరుసులేను గుంపు కూడా వచ్చేదారు అనా ఓ రోజు అందే అది రేపే కావచ్చు. ఎందుకంటే పర్వతం ఎండిపోతున్నానే పర్వతం ఎండిపోద్దనే చేత ఏమి అవసరం లేకుండా రాజాలు ఇరుశ్రమికి నడుచుకుంటూ రావచ్చనే వాగ్దానం ఉంది. రేపు ప్రధాన అది పెద్ద అవి ఇంటిపోతుంటే అందరూ రావచ్చు. ఆ విధంగా ఇరుశ్రమికి వచ్చే ఇరుసులు తెచ్చుకుంచుకునే భాగ్యం ఆ విషయాన్ని ఎండ వాద్యం ఉంటుంది అనా పండ్ల గట్ట ఎత్తుబడిందా అందరూ వస్తారు అన్నాడు. అది వాక్యం వాక్యం చేయాలి. దాన్ని అర్థం చేసుకుంటా యెరూషలేము ఇశ్రాయేల్ దుష్ట దేశమా ఈ యెరూషలేము వల్ల ఈ నెతని వల్ల ప్రపంచం నాశనం పోవాలా అని మునుకులు విగ్రహాధికులు అవుతున్నారు. వాక్యం చేస్తున్నారు. నిజవాడు తిరిగి తక్కువాడు కానీ దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే దేవుడు వచ్చే మొత్తం వీళ్ళు కూడా నాశనం చేస్తే పరిస్థితి అవునా. చేత ఇక్కడ దేవుడి దగ్గర రక్షించడానికే ఇక్కడ వాక్యం చెప్పాడా వాక్యం ప్రకారమా ఈ స్వాతంత్రాన్ని కాపాడుతున్నాడు, రుచులు కాపాడుతున్నాడు. రుచులేమో అంటే ప్రభు వచ్చే వరకు పరలోక విశ్రామం దిగి వచ్చే వరకు దీనికే పని చేత వచ్చాడు తీసుకుని అంతవరకు భూమి ఉంటుంది. కొత్త ఆకాశం కొత్త వచ్చాడు. అంచేత ఇక్కడ దేవుడు మనము 137 కీర్తనలో యేసుని చెబుతున్నాడు. అంచేత యెరూషలేము గురించి ఆది చేత యెరూషలేము యొక్క గొప్పతనాన్ని 37 చూడే 137 కీర్తన మాయవచనం యెరూషలేమా నిన్ను మచ్చడులా ఆ కుడి చేయి తన నేర్పున వచ్చును కాక నేను జాబు చేసుకున్నాడలా ఆ ఇంకో సంతోషం కంటే యెరూషలేము నుంచి ఎంచడులా ఆ నాలుక ఆయనకి కట్టుకును కాక అన్నాడు దావీదు. అంటే యెరూషలేము ఎంత యెరూషలేమును జాబు చేసుకోవటం అసౌకర్యం దేవుని బిడ్డలు. అక్కడ దేవుని యొక్క ఆలయం ఉందే అంతే. అక్కడ చర్చ కూడా ఉందే పదకాత చర్చ ఉంది. ఆ చర్చ అవన్నీ కూడా దేవుడికి జ్ఞాపకార్థం ఉన్నాయి. అది ప్రపంచం అందరికీ మధ్యలో ఉంది. అవి ప్రాధాన్యమైనవే. దాని గురించి వాడికి ఏం తెలియదా. వాటి గురించి సీట్లు తెలుస్తా తిరుపతి తెలుస్తా అది 7 కొండలు ఇది 7 కొండలే నిజానికి యెరూషలేమే వచ్చినాలు 7 కొండలు 7 కొండలు అక్కడ ఉందా. అంటే డూప్లికేట్ ఈస్ట్ వెస్ట్ ఉన్నా కానీ అది కాల్సిందే. ఒరిజినల్ 7 కొండలే ఇక్కడ మనకి ప్రాణాధారం. దాన్ని ప్రేమించడం ద్వారా వాళ్ళొక విషయానికి దాడుతనం చేత యూదైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఇది చూసుకుని రెక్కి చూడాలి. ఉంచేత ఒక చోట ఇడులారా ఐగుప్తులారా ఇశ్రాయేలారంటాడు. ఇశ్రాయేలా ప్రియమైనా ఆ 3 జాతుల అంత ఈ చౌదానికులు ఈ కాపులు ఎందుకు పిలికారు వీళ్ళందరూ కూడా క్రైస్తవులు అడిగితేనే అది ఎడ్డు కానీ చౌదరి కానీ కాపు కానీ కామయ్య అన్నా సరే క్రైస్తవులు అడిగితేనే సినిమా రావడానికే మార్గం. అంచేత ఎస్ఐ అన్నాడు నేనే మార్గం ఉన్నాడు. వీళ్ళందరూ యేసుప్రభుని నిమితే తప్ప రసం రాలేరు రక్షించబడలేరు. లోకమంతా కూడా నాశనం అయిపోయితే అంచేత ఇక్కడ మనం ఇప్పుడు పెద్దం చూడండి నా దినమేళ యోధ వస్తువులను స్వయం వస్తువులను కలిసి ఉత్తరదశముడి పేణమే మీ పితరులకు నేను స్వాగతం దేశం వచ్చేదారు అది అలా వచ్చేదారు అంటే ఈ స్వయం వచ్చేస్తారు లేక కూడా వస్తారు. యేసునామన యేసు కూడా అందరినీ కూడా యేసులో వెళ్తాము. చేత యెరూషలేము ఎంత గొప్పదే ఎంత విలువైనదే. చూడండి 4వ అధ్యాయం చూడండి. ఇది మీ 4వ అధ్యాయము చాలా ఎక్కువ ఉంది. ఈ 4వ అధ్యాయము 2వ వచనం
సత్యమే పెట్టియు, న్యాయం పెట్టియు, నీతిని పెట్టియు. జీవంతుడనే ప్రమాణం చేస్తుండరా జనాలు ఆయన ఏందో తమ యొక్క స్వాదము కొందరు అని ఏందా అష్టపడదురు అన్నాడు అన్నా. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమం పొందడానికే అశ్వపడడానికే ఇది ఈ వాక్యము ఆధారం. చేత ఇక్కడ వాక్య ప్రకారంగా సత్యం పెట్టి జ్ఞానం పెట్టే నీతిని పెట్టే ఏ వాక్యం తుడి ప్రమాణం చేయాలి అంటే కలిసిందే చిల్లు కావాలా రూపాయలు కాదు, న్యాయం మీద అడుగుతా. ఇప్పుడు ఆయన కూర్చోండి, అది ఆడు చూడండి సంపాదించాడు 5 కోట్లు రాగా సంపాదించాడు. ఏమైపోయాడు 56 సంవత్సరాలు ఉదయం అవుతుంది. 10 కోట్లు 14 సంవత్సరాల కింద చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడు? గీతను ఎందుకు చనిపోయాడు అంటే మన గడ్డి తినే అబద్ధాలు ఆడే లాయర్లు అంటాడు ఆయన మెడిసిన్ చూస్తే దేవుడు కాదు లాయర్కి దేవుడు లాడ్ కాదు లాయర్ మేలా అబద్ధాలు వేస్తారు, పుచ్చుకుంటారు, ఎంత అన్యం చేస్తారు. సంపాదించుకోవచ్చు కానీ ఇదంతా కూడా ఎంత భారం, ఎంత పాపము, ఎంత వరము అది నరకానికే. అది అర్థం చేసుకుంటారు కదా. భూమి సంపాదించుకుందాము, భవనాలు సంపాదించుకుందాము, దాన్ని సంపాదించుకుందాము అంటే పాపం సంపాదించుకున్నారు కానీ దేవుడి మీద భక్తితోటి పేదలకి ఇది పెడతామో అది పెడతాం కదా. అందరూ చేస్తే చూస్తుంటే దేవుడు కూడా పెడుతుంది, నాకు కాదు దేవుడు కూడా పెడుతుంది. నీకు ఉద్యోగత అంటాడు ఉద్యోగత అంటే అప్పుడు నేను అన్నానా గారు ఎమ్మెల్యేకి ఉద్యోగత అన్నాడు. మా బాబు అంటాడా నమ్ముతున్నా అన్నాడు ఎమ్మెల్యే. అప్పుడు నేను పాపం చేశాను, నువ్వు ఎక్కుతున్నావా ఎంటివాడు ముఖ్యమంత్రి నువ్వు ఎమ్మెల్యే అన్నాను. మా ఊరు ఫ్రెండ్ అన్నాడు లేడు అన్నాడు. ఎంటివాడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు కానీ నాకు ఉద్యోగం వెళ్ళదు. ఆయనతో కిషోరు మొన్న నేను గౌతమికి వెళ్తున్నాం, గౌతమి ఎక్స్ప్రెస్కి వెళ్తాం రాజమండ్రి ఎక్కుతానంటే మా ఉన్న ఇద్దరు ఎంపీ ఈయన కూర్చున్నారు. ఇద్దరు అవార్డు పైనారు కాబట్టి మా కుప్ప 2 ఏళ్ళు ముందు కొట్టేశారు. అంతే మా పిల్లలు ఇద్దరు సడికి వెళ్ళారు. మేము ఇద్దరం కింద మీద ఇప్పుడు పిల్లల్లో ఇంగ్లీష్లో అంట అందు మంచి పాటపడారు ఇద్దరు. పాడినప్పటికీ చాలా బాగా పడారు అన్నాడు ఎమ్మెల్యే. వాడు తర్వాత మాట్లాడాడు చూసినప్పటికే ఇదా ఒళ్ళేనా అన్నాడు అయితే నాకు ఉద్యోగం మా పోలీస్ స్టేషన్లో నాకు ఉద్యోగం అన్నా కదా ఉద్యోగం అన్నాడు. అన్నాడు సుప్రభు ఉద్యోగం అన్నాడా ఒకటో చెప్పాడా నేను వెళ్ళి వచ్చాడా. అప్పుడు అన్నాడు ఆయన దేవుడు ఆయన ఇస్తాడు నిజంగా ఇస్తాడా. ఇప్పుడు నేను అక్కడ అలా వచ్చానా పిల్లలు మెచ్చుకున్నాడు బాగా. అత్తాంటికి వస్తాడు ఓట్లకు వస్తాడు. చూడమ్మా మెల్లుడు నాకు బాగా తెలుసు అంటాడు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఎంపీ డాక్టరు. ఈ డాక్టరు ఇప్పుడు చెప్పాలంటే నా ఊరైనా డాక్టరు చదువు ఎప్పుడు చదువులా. ఈ డాక్టర్ ఏం చేశాడంటే మా ఫ్రెండ్ నా ఇంటి పెట్టినప్పుడు కుర్రాడు వెళ్ళి పేస్ట్ వేసుకుంటూ పోతుంది టచ్ చేస్తాడు. చేస్తే నీకు టీవీ అన్నాడు వాడు పడిపోయి అది బాబుడు ముందు వాడుతున్నాడు. అన్నిటికీ ఏమీ లేదా కూతురుగా భయపడేస్తాడు. ఏమి లేదు డాక్టర్ అంటే ఎంత భయం. మనం డాక్టర్ అంటాం లేకపోతే డాక్టర్ చూస్తే నీకు 5 మంది ఇది ఉందా నీకేమి భయపడకుండా ఉన్నాను అంటాడు. ఎందుకో
కేసు అంచేత డాక్టర్ అని నమ్మకూడదు. ఎందుకు అప్పుడు వాడు సోదరయ్య ఏం డాక్టర్ అని చెప్పి ఇప్పుడు ఇతను కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం మొన్న కలెక్టర్ కలెక్టర్ తోడు వచ్చాడు కలెక్టాడు అప్పుడు ఎవరినంటే డాక్టర్ మాట తప్పు అంచేత డాక్టర్ మాట కాకుండా ఒక మంచి డాక్టర్ మాట దేవుడి మాట నమ్మచ్చు చెప్తుంటే డాక్టర్ గారికి ఉద్యోగం అంటే నమ్మేద్దాం, డాక్టర్ జబ్బు ఉందంటే నమ్మేద్దాం. కానీ ఈ మాట కాదు, దేవుడి మాట నమ్మాలి. ఈ వాక్య ప్రకారము మనము చూడండి 4వ అధ్యాయం 4వ వచనం 4వ అధ్యాయము 10వ చూడండి 14 యెరూషలేమా నీవు రెచ్చబెట్లు నీ ఉదయం నుండే చరిత్రం తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాపేవుడును అన్నది. ఇక్కడ ఇరుసులో కూడా ఇరుసులో ఉన్న ప్రజలు ఇదేంటో దుష్టాయిపాయాలు ఉన్నాయి. అంచేత దుష్టాయిపాయాలు తీసుకుని మనము దేవుని వాక్యాన్ని దేవుని ఇచ్చి ఆయనకి పెద్ద వేయలేము. అప్పుడు మనము దేవుని చేత హెచ్చించబెడతాము. మనకి ఆరోగ్యం దొరుకుతుంది. ముగిస్తాను. ఇక 3వ వాక్యంలో 10వ వచనం చూడండి. 10వ వచనం బయలుపడని ప్రమాణం చూట వారు పదో నీటుగా జముతుడనే నానబెట్టి ప్రమాణం చూడకాయ తాము ప్రజల అమార్గం జలతో గణించుకున్న పక్షంన వారు 19 వదిలేరు అంటే క్రిస్టియన్కి ఎలాగైతే బయలు విగ్రహాలు నేర్పారో అలాగే వీళ్ళు 19 వచ్చి పద్ధతిలో ఉండే వారి యొక్క రక్షణ అంటే ప్రార్థన చేయటం కీర్తించడం ఆయన నమ్మటం ఇవి చేసినట్టయితే వారు అన్నిటికే ఒకప్పుడు వాళ్ళు ఉద్యోగమైనప్పటికే దాన్ని ఉద్దేశంగా పెట్టాయి వారు వెళ్తారని చెప్పాడు ఇక్కడ అవునా. అందులో చూస్తా ఇక్కడ గాజులు వచ్చే రక్షణ పొందుతున్నప్పుడు రక్షణ పొందిన వారు లోకానికి కూడా ఎంత పెట్టు అలా అంచేత క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా నిర్దేశవర్ముగా మనము దేవుడిని ప్రేమించాలి. కానీ లోకానే పెంచకూడదు. వ్యవసాయ మాట నమ్మకూడదు, ఎమ్మెల్యే మాట రాజకీయ మాట నమ్మకూడదు. దేవుని మాట నమ్మాలి. దేవుడేమో చెప్తా నిజమే నమ్ముతాను ఏం పోతే ఏం పట్టు దేవుడు నమ్మితే ఏం పోతే దేవుని మాట నమ్మటం ద్వారా దేవుని మీద మనం ఆధారపడడం ద్వారా దేవుడు కోపుతారా అన్నికే తిరుగుతుంది. ఎక్కువ చదవద్దు కానీ ఎక్కువ అయిపోతామో చేతం ఇస్తాను. కాబట్టి ఇక్కడ వాక్యం ఏంటా చాకి ఉంది కానీ ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది చేత వాక్యము ఈ పేరు చూడండి. పేరుతో చూడండి. పేరు వాక్యము జకయ్యడం ఉంది. జకయ్య వాక్యం కూడా ఉంది. అయితే దాన్ని ఇప్పుడు మనము చెప్పుకోలేము. అయితే పేరు 2వ వాక్యము 5వ వచనం ఇది బాగుంటుంది. 2వ వాక్యము 5వ వచనం యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బయలు అర్పించుటకు శోధకుండా మీరును సజీవన రాడవేడే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబట్టమనేది దేవుడు. మనమంతా కూడా దేవుని యొక్క మందిరంగా కట్టబడాలి. అంటే మన మందిరము ఆత్మ సంబంధమైన మందిరం అంటే మనం ఒకటికే సిమెంట్ రెడీ. ఆ విధంగా ఇక్కడ దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలి. ఆ విధంగా జీవించడానికి మనము ఏమని చూసుకున్నప్పుడు దేవుడు వచ్చి మనలోనే వసం చేస్తాడు. మనసు చేస్తాడు. అప్పుడు మన హృదయము ప్రశాంతంగా ఉంటుంది.
ఉంటుంది అంతే అంచేత ఇక్కడ నేను చెప్పిన వాయిస్ ఏంట జగయ్య 2వ అధ్యాయంలో ఈ 8వ వచనంలో మిమ్మల్ని ముట్టినవాడు అన్నాడు. అది ఇందాక చెప్పవలసిందే. ఎందుకంటే ఈ జగయ్య 2వ అధ్యాయము 8వ వచనం మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగోటు ముట్టినవాడనే ఇంచి తనకు ఘనత తెచ్చుకునేవాడనే మిమ్మల్ని చూసుకునే అనుజులకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్నాడు. మనల్ని ముట్టడం, నన్ను కష్టపెట్టడం, నన్ను శ్రమ చేయటం చాలా మందికి ఈజీలు ముట్టాలి కానీ ఆయన మనల్ని ముట్టినవాడు అంటే అపవాది ముట్టినవాడు, రోగిని ముట్టినవాడు అంచేత ఇక్కడ మరణాన్ని ముట్టినవాడు అంచేత ఇక్కడ ఇది ఇచ్చాడంటే యూజ్ తగ్గించిన వాయిదం ఇదే. దేవుడు పెట్టలే ఆ పెట్టడంలో దేవుడు అది తిరిగి విడాడు. చేత యూజ్ని ముట్టడం అంటే వ్యవస్థ పట్టుబడుతుందంటే దేవుడు కొనుక్కుంటూ ముట్టడం చూస్తామని ఆయన మొన్న ఊరిలో పెట్టు దేవుడు మనల్ని కాపాడుతున్నాలో నువ్వు నమ్మం చేత 29వ అధ్యాయంలో దేవుడు నన్ను కాపుతంలో ఉండేది ఎంతమంది అంటాడు. ఏమో దానికి దేవుడు కాపాడుతూనే ఉన్నాడా, దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదా? అరే 29 అయితే చూడండి చెబుతున్నా యోబు 29 2వ వచనం దేవుడు నన్ను అప్పుడు యుద్ధంలో ఉన్నట్లు ఉన్నాడా ఎంత మేలు. అప్పుడు ఆయన దీపము తల గొప్పగా ప్రకాశించాను. ఆయన తీసుకున్న నేను చెడు లోతులు ఆడుతుంటేనే ఇక్కడ చెప్తాను. ఈ వాక్యాన్ని నేను నువ్వుతో చెప్పాను. డాక్టర్ ఇంటికి వెళ్దాము. డాక్టర్ ఇంటికి వెళ్తే సూపరింట్ గారి ఇంటికి వెళ్తే ఆయన పెద్ద ప్యూడైట్ పెద్ద లైట్ పైన అక్కడ ఆయన సీటు సూపరింట్ సీటు మేము ఇక్కడ చెప్తున్నాం, కొంచెం వాటిని చెప్తున్నాను. అది నడిచి పడుతుంది. పాడితే అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు. అప్పుడు ఈ వాక్యం వచ్చింది. ఆయన వచ్చింది ఆయన అప్పుడు ఆయన దీపము తల పైగా ప్రకటించినప్పుడు అది కట్టకు డాక్టర్ గారు ఝాన్సీ గారు అది ఉందా ఈ వాక్యం వచ్చిందా అంత అక్కడ దేవుడు చూడరా ఆయన కార్యక్రమం చేసిన అక్కడ ఉండొచ్చు. అది చూసినప్పుడు అక్కడ ఉండాలి. అంత కొట్టేది కొట్టాడు ఆయన తుల్లిబా అంటే అంత 3 లైట్ కొట్టా అంచేత ఇక్కడ యోబు దేవుడు కాపాడుతూ ఉన్నాడు, చెవులకు కాపాడుతూ ఉన్నాడు. అలాగే దేవుడు మనల్ని కాపాడుతాడు, మన ఆరోగ్యాన్ని కాపాడుతాడు, మన జీవితాన్ని కాపాడుతాడు. అన్ని కాపాడుకుని నిద్రపడిని దావీదు సాక్ష్యం చెప్పుతున్నాడు.